హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భారతీస్ కార్నర్. సో ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఏంటంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలాగా, ఇంకా మసాలాలు ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసి ఫిష్ పికిల్ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఇంకా ఫిష్ క్లీనింగ్ ప్రాసెస్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. సో ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ 1.5 kg ఫిష్ తీసుకున్నానండి. మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడే మనకి ఇలాగా పీసెస్గా కట్ చేసి ఇవ్వమని చెప్తే వాళ్ళు పీసెస్గా కట్ చేసి ఇస్తారు. తెచ్చుకున్నాక దానిపైన ఇంకేమైనా పొలుసులవి ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుంటూ ప్రతి ముక్కని మనము ఇట్లాగా చూసినట్లయితే మనకు అక్కడక్కడ పొలుసులు అనేవి ఉంటూ ఉంటాయండి. వాళ్ళు పూర్తిగా క్లీన్ చేసి ఇవ్వరు. సో మీరు ప్రతి ముక్కని అదే విధంగా చెక్ చేసుకుంటూ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కున్నారంటే ఇంకేమైనా పొలుసులు అనేవి ఉంటే కూడా మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే ఫిష్ని క్లీన్ చేసుకునే టైంలో మనము 4 to 5 times కడగాల్సి ఉంటుందండి తప్పకుండా. ఎందుకంటే దానిలో ఉన్న నీసు వాసన అనేది పోవాలంటే మనకి ఎక్కువసార్లు కడుక్కోవాలి. సో ఇప్పుడైతే కొద్దిగా గల్లుప్పు వేసాను. 2 spoons వేస్తే సరిపోతుంది. కొద్దిగా 1 spoon అంతా పెరుగు వేసుకోవాలి. మనకేంటంటే ఫిష్లో ఉండే అలాగా నాచు అలా జిడ్డు అలా ఉంటుంది కదండి పైన, అదంతా పోవాలంటే పెరుగు వేసారంటే మీకు చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇంకా దాంతోపాటు ఉప్పు కూడా కంపల్సరీ వేసుకోవాలండి. వేసాక మీరు ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా రౌండ్గా తిప్పుతూ క్లీన్ చేసినట్లయితే మనకేంటంటే ఫిష్లో ఉండే ముళ్ళు అనేవి మనకి గుచ్చుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు 2-3 times నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మీరు చేపల్లో ఎక్కువగా ముళ్ళు అనేవి లేకుండా ఉండాలనుకుంటే కనుక చేప తీసుకునేటప్పుడే మీరు పెద్ద సైజు చూసి తీసుకున్నట్లయితే మీకు ముళ్ళు అనేవి ఉండవండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చేప ముక్కలు చాలా తెల్లగా క్లీన్గా వచ్చేసాయి. సో ఇప్పుడు వీటిని ఏదైనా స్ట్రైనర్లో కానీ లేదంటే ఇలాగా బుట్టలో కానీ వేసుకున్నారంటే దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అనేది కిందకి రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇంకా ఆ ఫిష్ని దేనికి కావాలంటే దానికి యూస్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఈరోజు ఫిష్ పికిల్ని చూపిస్తున్నాను. ఇందుకోసం మనం ఏంటంటే ముళ్ళు తక్కువగా ఉన్న ఇలాగ సెంటర్లో ఉన్న పీస్ని తీసుకున్నామంటే మనకేంటంటే ఫిష్ పికిల్లో ముళ్ళు అనేవి ఎక్కువ లేకుండా ఉంటాయి. సో అందుకోసం మనము ఎప్పుడైనా సరే పెద్ద ఫిష్ తీసుకున్నట్లయితే మనకి ముళ్ళు తక్కువగా ఉంటాయండి. ఈ పార్ట్లో ఏంటంటే చాలా ముళ్ళు తక్కువ ఉంటాయి. ఒకవేళ అలా కాకుండా మీరు నార్మల్గా వేరే పీసెస్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే ఇలాగా వీటిల్లో ముళ్ళు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ పీసెస్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో ముక్కలు కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. వీటిల్లో కొద్దిగా పసుపు మరి కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలాగా కొద్దిసేపు మనము సాల్ట్ పసుపు మిక్స్ చేసి ఒక 10 to 15 minutes పాటు పక్కకు ఉంచామంటే వాటిల్లో ఉప్పు కూడా బాగా ముక్కల్లోకి పడుతుందన్నమాట. అందుకోసం మనము కొద్దిగా ఇలాగ ప్రిపరేషన్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ మరీ ఎక్కువసేపు అక్కర్లేదండి, జస్ట్ 15 minutes పెట్టారంటే మీకు సరిపోతుంది. సో ఇలాగా ఇప్పుడు ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ చేప ముక్కలకు అనేది ఉప్పు పసుపు బాగా పట్టాయి. ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని మరి ఎక్కువ ఆయిల్ వేయనక్కర్లేదు. మనకి ఈ ఫిష్ పికిల్ ఎంతైతే తీసుకుంటున్నారో మీరు ఫిష్ పీసెస్ దానికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. అవి కొద్దిగా షాలో ఫ్రై అవ్వడానికి తగినంత వేసుకోవాలి. ఆయిల్ కాగాక మరి బాగా హీట్ అవ్వద్దు. ఆయిల్ అయితే ఇలాగా మీడియం హీట్లో ఉన్నప్పుడే మీరు ఒక్కొక్క ముక్క వేసుకున్నారంటే అవి చక్కగా కుక్ అవుతాయి. ఇక్కడ నేనేంటంటే కొన్ని చేప ముక్కల్ని తీసుకున్నాను కాబట్టి నేను ఒకటేసారి మిగిలిన ముక్కలన్నిటినీ కూడా వేసేస్తున్నానండి. కానీ వేసిన వెంటనే మీరు అస్సలు కలపకూడదు. అలా కలిపినట్లయితే చేప ముక్కని కింద టచ్ అయ్యి అంటుకుంటుందన్నమాట. సో అలా కాకుండా మీరు ఒక 3 to 4 minutes పాటు ఒక సైడ్ కుక్ అయ్యాక మరొక సైడు టర్న్ చేసుకోవాలి. ఇలాగా అవి కలుపుతూ ఉన్నట్లయితే ఏంటంటే మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయండి. ఫిష్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అందుకని ఏంటంటే అవి మనము ఆయిల్లో వేయగానే త్వరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా వాటిని కలుపుకోవాలి. మీరు ఈ ఫిష్ పీసెస్ని సిమ్లో మాత్రమే వేయించుకోవాలండి. ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఈ ఫిష్ పీసెస్ ఫ్రై అయ్యాయో లేదో మీకు అర్థం కాకపోతే ఇలాగ గరిటెతో ప్రెస్ చేసినట్లయితే అవి ఏదైనా పచ్చిగా ఉన్నట్లయితే బబుల్స్లా వస్తాయండి. అలా రాకపోతే కనుక మనకి ఫిష్ పీసెస్ అనేది ఫ్రై అయినట్టే.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే ఇంకా మనం వాటిని పక్కకు తీసేసుకోవచ్చు. సో ఇంకా చాలామందికి ఈ ఫిష్ పికిల్ తయారు చేసుకున్నాక ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండట్లేదు, లేదంటే ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది, అట్లాగా చాలామందికి చాలా రకాల కంప్లైంట్స్ కూడా ఉంటూ ఉంటాయండి. సో అవన్నీ ఏంటంటే ఇక్కడ ఫిష్ ముక్క అనేది మనకి కరెక్ట్గా ఫ్రై అవ్వకపోతే అలాగే త్వరగా పాడవుతుందండి. కాబట్టి మీరు ఇలాగ ఫ్రై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అన్నిటినీ ఫ్రై చేసినవి పక్కకు పెట్టుకున్నాను. సేమ్ అదే ఆయిల్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడుకోవాలండి. నిల్వ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీకు ఆ టేస్ట్ అనేది రాదనమాట. నేను ఇక్కడ 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. మీరు మరీ ఘాటుగా తింటాము, మసాలాలు ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆవపిండి, 1/2 స్పూన్ మెంతిపిండి వేసుకోవాలండి. ఇలాగా ఈ పొడులన్నీ ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యేటప్పుడే వేసుకోవచ్చు. 2 స్పూన్స్ సాల్ట్, 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. మేము కొద్దిగా కారం అనేది ఎక్కువగానే తింటాము. ఇంకా ఇలాగ నాన్ వెజ్ పికిల్స్లో కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో నేనైతే 3 స్పూన్స్ వేసాను కారము. మీరు ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక్కసారి బాగా మిక్స్ చేస్తూ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే ఆ మసాలా పౌడర్స్ అన్నీ ఆయిల్లో బాగా పడతాయి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట. పికిల్ ఇంకా ఎక్కువ రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. అలాగ ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, వాటిని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్నాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చండి. అప్పుడు ఆ ఉప్పు, కారం, మసాలా అవన్నీ ఏంటంటే ఫిష్ పీసెస్కి బాగా పడతాయి. ఇప్పుడు ఇలాగా ఫ్రై చేసుకున్న వాటిని బాగా చల్లారనివ్వాలి. ఒక కనీసం 1 అవర్ అయినా సరే మీకు పక్కకు పెట్టేసినట్లయితే ఆ పీసెస్ అనేది బాగా చల్లారుతాయి. అలా చల్లారాక 3 స్పూన్స్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పికిల్ రెడీ అయిపోయిందండి. సో ఈ పికిల్ని మీరు వేడివేడి అన్నంలో కనుక తిన్నారంటే, నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ ఫిష్ పికిల్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.